పూర్వకాలంలో ధర్మం, తపస్సు, భక్తి ప్రపంచాన్ని శాసించిన యుగంలో ఒక మహానగరం ఉండేది, అళకాపురి. అది దేవలోకంలోని అత్యంత వైభవమైన నగరం. ఈ నగరానికి అధిపతి కుబేరుడు. ఐశ్వర్యానికి, ధనానికి, వైభవానికి ప్రతీక అయిన కుబేరుని సభ ఎల్లప్పుడూ అప్సరసలు, గంధర్వులు, కిన్నరులతో కళకళలాడుతూ ఉండేది. ఆ సభలో 2 గంధర్వులు ఉండేవారు, పుష్పదంతుడు, మాల్యవాన్. వారిద్దరూ అత్యంత ప్రతిభావంతులైన సంగీతకారులు. దేవతల సభలో వీరి గానం వినగానే ఆకాశమే తాళం వేసి నర్తించేదని పురాణాలు చెబుతాయి. పుష్పదంతుడి భార్య మాలతి అనే అప్సరస. ఆమె అపూర్వ సౌందర్యవతి. ఒకరోజు కుబేరుని సభలో మహాసంగీత కార్యక్రమం జరుగుతోంది. పుష్పదంతుడు గానం చెయ్యాలి, మాల్యవాన్ వీణ వాయించాలి, మాలతి నృత్యం చెయ్యాలి. కాని గానం చేస్తూ పుష్పదంతుడు తన భార్య మాలతిని చూసి మోహానికి లోనయ్యాడు. మనస్సు దేవతలమీద కాకుండా ఆమె అందంపైనే నిలిచిపోయింది. దాంతో స్వరాలు తప్పిపోయాయి, తాళం తప్పింది, సభలోని పవిత్రత భంగమైంది. కుబేరుడు ఇది గమనించాడు. దేవసభలో ఉండికూడా మానవ బలహీనతలకు లోనవ్వడం మహా అపరాధం. ఆగ్రహంతో కుబేరుడన్నాడు, దేవసభలో ఉండికూడా మానవ బలహీనతలకు లోనయ్యారు. మీ భక్తి, మీ సంగీతం అన్నీ వృధా అయ్యాయి. కుబేరుడు వారిద్దరినీ శపించాడు. మీరిద్దరూ భూలోకానికి వెళ్ళి పిశాచులుగా జన్మించండి. ఆకలి, దాహం, భయం, ఒంటరితనం ఇవే మీ సహచరులు. ఆ క్షణమే వారు దేవలోకం నుండి పడిపోయి హిమాలయ అరణ్యాల్లో పిశాచులుగా మారిపోయారు. పిశాచ జీవితం ఎంత భయంకరమో మాటల్లో చెప్పలేం. ఎల్లప్పుడూ ఆకలి, నిద్రలేని రాత్రులు, శాంతిలేని మనస్సు, భక్తి చెయ్యలేని శరీరం. అయినా వారి పూర్వజన్మ సంస్కారాల వల్ల వారు ఇతరులను హింసించలేదు. దేవనామస్మరణ చెయ్యలేని స్థితిలోనూ వారు తమ కర్మఫలితాన్ని అనుభవిస్తూ కాలం గడిపారు. ఒకసారి మాఘ శుక్లపక్ష ఏకాదశి వచ్చింది. అదే జయ ఏకాదశి. ఆ రోజున వారికి తిండి దొరకలేదు, దాహం తీర్చుకునే నీరు కూడా లేదు. అలా నిరాహారంగా తెలియకుండానే వారు ఉపవాసం ఉన్నారు. రాత్రంతా నిద్రలేకుండా అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. ఇదే ఏకాదశి ఉపవాసం, జాగరణ ఫలం. భక్తి తెలియకుండానే, సంకల్పం లేకుండానే వారిచే ఏకాదశి వ్రతం అనుష్ఠించబడింది. ఉదయం అయ్యేసరికి ఒక అద్భుతం జరిగింది. వారి పిశాచ శరీరాలు కరిగిపోయాయి. దివ్యమైన కాంతి వెలిసింది. వారు తిరిగి గంధర్వ రూపం ధరించారు. ఆకాశం నుండి దేవదుందుభులు మోగాయి. విమానం దిగివచ్చింది. అందులోనుండే విష్ణుదూతలు వచ్చి ఇలా అన్నారు, మీరు జయ ఏకాదశి వ్రత ఫలాన్ని పొందారు. ఇది పాపాలను నాశనం చేసి పిశాచ జన్మను కూడా తుడిచివేస్తుంది. వారిని తిరిగి అళకాపురికి తీసుకెళ్లారు. కుబేరుని అనుగ్రహం. కుబేరుడు వారిని చూసి ఆశ్చర్యపోయాడు. వారు జరిగిందంతా వివరించారు. కుబేరుడన్నాడు, జయ ఏకాదశి మహిమ అంత గొప్పది. తెలిసీ చెయ్యకపోయినా ఈ వ్రతం పాపాలను దహనం చేస్తుంది, పిశాచ జన్మ నుండి కూడా విముక్తినిస్తుంది, పాపాలను నాశనం చేస్తుంది. భక్తి తెలియకుండానే చేసినా ఫలిస్తుంది, విష్ణుకృపను ప్రసాదిస్తుంది. భీష్మ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ధర్మానికి ప్రతీక అయిన భీష్ముణ్ణి స్మరిస్తారు. భీష్ముడు మహాభారత ఇతిహాసంలో అత్యంత గౌరవనీయమైన మహావీరుడు. హస్తినాపుర రాజు శాంతనుడు గంగానది తీరంలో అపూర్వ సౌందర్యం కలిగిన గంగాదేవిని చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. గంగాదేవి ఒక షరతుతో వివాహానికి అంగీకరించింది. తాను చేసే ఏ పనిని శాంతనుడు ప్రశ్నించకూడదు అని చెప్పింది. రాజు అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన మొదటి 7 కుమారులను గంగాదేవి పుట్టిన వెంటనే గంగానదిలో కలిపింది. ఇది చూసి శాంతనుడి హృదయం బాధతో నిండిపోయింది. కాని మాట ఇచ్చిన కారణంగా ఆయన మౌనంగా ఉన్నాడు. దీనికి కారణం ఉంది. గత జన్మలో
అష్టవసువులు వశిష్ఠ మహర్షి గోవు నందినిని అపహరించడానికి ఆయన శాపానికి గురయ్యారు. మానవలోకంలో జన్మించాలనే శాపాన్ని పొందారు. అయితే 7 వసువులు తక్షణమే శాపవిముక్తి పొందాలని కోరగా గంగాదేవి వారికి తల్లి అయి పుట్టిన వెంటనే గంగలో కలిపి మోక్షం ప్రసాదించింది. 8వ కుమారుడు పుట్టినప్పుడు గంగాదేవి అతనిని నదిలో కలపబోతోండగా శాంతనుడు ఆమెను ఆపాడు. అప్పుడే గంగాదేవి సత్యాన్ని వెల్లడించింది. ఆ బాలుడే ప్రభాసవసువని, అతనికి దీర్ఘ మానవజీవితం శాపం ఉన్నందుకు జీవించి ఉండవలసి వచ్చిందని చెప్పి ఆ బాలుణ్ణి శాంతనుడికి అప్పగించి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆ బాలుడే దేవవ్రతుడు. దేవవ్రతుడు అన్ని విద్యలలో నిపుణుడై మహావీరుడిగా ఎడిగాడు. తండ్రి సుఖం కోసం రాజ్యాధికారాన్ని త్యజించి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. ఈ భయంకర ప్రతిజ్ఞ వల్ల దేవతలు ఆయనకు భీష్ముడు అనే నామం ప్రసాదించారు. శాంతనుడు ఆనందంతో ఆయనకు ఇచ్ఛామరణ వరాన్ని ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవ సేనాధిపతిగా యుద్ధం చేసి చివలికి అర్జునుడి బాణాలతో శరశయ్యపై పడిపోయాడు. అయినా ఉత్తరాయణం వచ్చేవరకు తన ఇచ్ఛామరణ వరం వల్ల జీవించి ఉండి యుధిష్ఠిరునికి రాజధర్మం, మోక్షధర్మాలను బోధించాడు. మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున భీష్ముడు తన శరీరాన్ని విడిచాడు. ఆ పవిత్ర దినమే భీష్మ ఏకాదశి. ఈ రోజు ఉపవాసం చేసి భీష్ముణ్ణి స్మరిస్తే పితృరుణం తీరుతుందని, ఆయుష్షు పెరుగుతుందని, మనస్సుకు శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర రోజున ఉపవాసం చేసి శ్రీమహావిష్ణుని స్మరించి భీష్ముణ్ణి తలుచుకుంటే పితృరుణాలు కరుగుతాయి, ఆయుష్షు పెరుగుతుంది, మనస్సుకు శాంతి లభిస్తుంది. పాపాలను జయించిన జయ ఏకాదశి మహిమ, ధర్మానికి ప్రాణవర్పించిన భీష్ముడి ఆశీస్సులు ఈ రోజు మనందరినీ ఆశీర్వదించుగాక.